ప్రొఫెసర్ మతాచన్ అని కేరళలో ఉంటారు. ఈయన ఒక విచిత్రమైనటువంటి మనిషి. ఆయన ప్రత్యేకత ఏంటంటే తన మనసుకు నచ్చిన పనే చేస్తారు. ఎవరు చెప్పినా కూడా కేర్ చేయరు. కేరళలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి ఈయన. ఆయనకి ఫిషరీస్ మీద బాగా ఆసక్తి ఉంది. అంటే ఆయన ప్రొఫెసర్ అయ్యారు. కాకపోతే సౌదీ అరేబియాలోని కింగ్ ఫహాద్ పెట్రోలియం యూనివర్సిటీలో టెలికమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేశారు కొన్నాళ్ళు. ఆ టైంలోనే సౌదీ చమురు కంపెనీ ఆ, కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఆయన ఉండాల్సి వచ్చింది. ఒక పర్యటన చేశారు. సో ఆ పర్యటనతో ఆయన వృత్తి మారిపోయిందనమాట. చైనాకి వెళ్ళారు. చైనాలో డాన్సు అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళారు. మత్స్య పరిశోధన కేంద్రం. అక్కడ ముత్యాల సాగు చూశారు ఈయన. దాని మీద ఆయన బాగా ఇంట్రెస్ట్ వచ్చింది. మళ్ళీ సౌదీ వచ్చారు, కానీ మనసంతా కూడా ఈ ముత్యాల సాగు మీదే ఉంది ఆయన మైండ్ అంతా కూడా. సో కొద్ది రోజుల్లో ఏం చేశారు, ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి చైనా వెళ్ళి ఇవన్నీ కూడా నేర్చుకున్నారు, ముత్యాల సాగు ఎట్లా చేయాలని. 6 నెలల తర్వాత 1999లో కేరళలోని తన ఇంటికి చేరుకుని పెరట్లో పని ప్రారంభించారు. ఆ విధంగా ప్రొఫెసర్ మతాచన్ కాస్త ముత్యాల సాగు మతాచన్ అయిపోయారు. నదిలో దొరికి ఆల్చెప్పలు తెప్పించారు. ఆ తర్వాత వాకిట్లో వాటిని పెంచి ముత్యాలు చేసి దాదాపు 4.5 లక్షలకి అమ్మారు. 3 లక్షల వరకు లాభం వచ్చింది ఖర్చు పోను. 21 ఏళ్లగా ఇంటి మడుగులో బకెట్లో వీటిని పెంచుతున్నారు. పేరుకు పేరు వస్తుంది, డబ్బుకు డబ్బు కూడా వస్తుంది ఆయనకి. సో నేను ఉద్యోగం మానేసినప్పుడు నన్ను అందరూ తిట్టిపోశారు, కానీ నేను పట్టించుకోలేదు. ముత్యాల పెంపకం గురించి అప్పట్లో పెద్దగా ఎవరికి తెలియదు, కానీ నాకు మాత్రం గట్టి నమ్మకం ఉండేది. సో ఉద్యోగంలో ఉంటే మా ఊళ్ళో అందరిలో ఒకటిగా ఉండేవాడిని, కానీ ఈ రోజు నాకు డబ్బుతో పాటు మంచి పేరు కూడా వచ్చిందని చెప్తున్నారు ఆయన. సో ముత్యాల సాగు జపాన్లో స్టార్ట్ అయింది. బేసిక్గా ముత్యాలు 3 రకాలు ఉంటాయి. కృత్రిమంగా తయారు చేసేవి, నదులు సరస్సుల్లో ఆల్చెప్పల్లో సహజంగా పెరిగేవి, పెంచేవి. అయితే సాగినటువంటి ముత్యాలకి విదేశాల్లో మంచి గిరాకీ. నదులు సరస్సులను తెచ్చిన వాటికి కూడా గుండ్రంగా ఉండేటువంటి వాటికి కాస్త నైపుణ్యం అవసరమైనటువంటి పని. వాటికి సంబంధించి కాల్షియము 504 పొరలు పేరుకుంటుందంట. ఆ క్రమంలో మంచి ముత్యం రూపుదాల్చుకుంటుంది. న్యూక్లియస్ ఏ ఆకారంలో ఉంటే ముత్యం ఆ ఆకారంలో స్టార్ట్ అవుతుంది. ఆల్చెప్పని బకెట్లో ట్రేల్లో పెట్టుకుని నీటి తొట్టి లేదా చెరువు నీటిలో ఉంచుతారు. అలా ఉంచుతారు. స్పైరులినా, నాచు, వృక్ష ప్లవకాలు ఇవన్నీ కూడా ఆహారం తీసుకుంటూ ఆల్చెప్పలు పెరుగుతాయి అనమాట. ఇచ్చిన ఆహారాన్ని బట్టి 12 నుంచి 18 నెలల్లో ముత్యాల పంట చేతికి వస్తుంది. ఇలా సాగు చేసిన ముత్యాలని మతాచన్ గారు ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా, స్విట్జర్లాండ్ ఇలాంటి ప్రాంతాలకు ఎగుమతి చేసి బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. ముత్యాలను సేకరించిన తర్వాత మిగిలేటువంటి ఆల్చెప్పలతో కూడా రకరకాల కళాకృతులు అవి తయారు చేస్తూ ఉంటారు. మన దేశ మార్కెట్లో అమ్మేవి కృత్రిమంగా తయారు చేసేటువంటి ముత్యాలు. ఒరిజినల్ ముత్యాలాగా కనపడడానికి సింథటిక్ పెరల్ కోటింగ్ వేస్తారు దానికి. అందుకే చాలా చీప్గా దొరుకుతాయి. సాగు చేసినవే నికార్స్ అయినటువంటి పెరల్స్. వీటికి విదేశాల్లో క్యారెట్ 300 పడుతుంది. అంటే గ్రాము 1800 రూపాయలు, కిలో 18 లక్షల వరకు ఉంటుందని మతాచన్ చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. కేరళలో కాసర్గఢ్ జిల్లా కళతోనియన్ గ్రామంలో ఈయన దీనికి సంబంధించి పెరల్ కల్టివేషన్ ఫీల్డ్ ఉంది. మీరు కూడా కనుక్కొని స్టార్ట్